హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను చేసేది కర్రీ ఏంటి తెలుసా? మటన్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు, నేను మటన్ ఉడకబెట్టుకున్నా. ఫస్ట్ తొందరగా ఉడకదు కాబట్టి నేను 3 విజిల్స్ పెట్టి తీసేసిన. ఉల్లిపాయ, టమాటా, చిన్న మెంతం కూర, కొత్తిమీర, అల్లం పేస్ట్, నూనె, మటన్ మసాలా. పేరు కనిపిస్తుంది అక్కడ, మటన్ మసాలా. మనం అది వేడి కావాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేడి కావాలి. ఇట్లా కొంచెం కళ్యామాకు కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. వేడి అయిందా లేదో ఒక్క ఉల్లిపాయ వేసుకొని చూద్దాం. కొంచెం ఆయిల్ వేడి కావాలి. వేడి అయింది, ఉల్లిపాయలు వేసుకుంటాను. సాల్ట్ 1 స్పూన్, మటను తొందరగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్లో ఉడకబెట్టుకొని నేను ఒక బాండీలో చేసుకుంటున్నాను. నాకు కుక్కర్లో అంత ఇష్టం అనిపించదు, బాండీలో చేస్తే ఇష్టం అనిపిస్తుంది. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. బాండీలో అయినా మీరు కుక్కర్లో అయినా. నాకు ఇలా ఇష్టం, నేను ఇలా చేస్తున్నాను. ఉడకబెట్టి ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు వేగాలి కాబట్టి 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు, టమాటాలు వేసుకుందాము. చిన్న మెంతం కూర ఇది వేసుకుందాము. సరే, ఇప్పుడు మటన్ వేసుకుందాము. మటన్తో పాటు టమాటా కూడా మగ్గిపోతుంది. నీకు 1 స్పూను కారం వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకున్నాను, కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి. ఒక 10 నిమిషాలు మూత పెడుతున్నా. మటన్ మసాలా 1 స్పూను, కొంచెం సాల్ట్ తక్కువ ఉంది,
మటన్ కూడా ఉడికిపోయింది, అంటే సగం కుక్కర్లో ఉడకబెట్టాను, సగం దీంట్లో ఉడికిపోయింది. టమాటా అవన్నీ బాగా ఉడికిపోయాయి. కొత్తిమీర లాస్ట్. సరి కలుపుకుందాము. ఆయిల్ చూడండి ఎట్లా వస్తుంది పైకి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. సరే మూత తీద్దాం. చూడండి ఫైనల్ అయిపోయింది. మంట తగ్గించుకుందాము పొయ్యి. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్, మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, బాయ్. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ.